వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మోడీ షా ఆటను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వాళ్ళు పావులు కదిపారు అనంటే ఆ పావులకు రాజు చచ్చేదాకా కూడా అక్కడున్న రాజ్యంలోని ఎవ్వరికీ అర్థం కాదు. ఆ రకంగా ఉంటుంది. నిన్న అనేక రాష్ట్రాల గవర్నర్లను మార్చారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ మార్పు అనేది అత్యంత ప్రముఖమైనది. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ పరిస్థితి చాలా చాలా చండాలంగా ఉంది, బాగోలేదు. ఈ కారణాల వల్లే అనుకుంటా శ్రీ ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్గా నియమించారు. ఎవరు అసలు శ్రీ ఆర్ఎన్ రవి అనంటే ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అంతేకాదు నిఘా నిపుణుడు. ఆయన నైపుణ్యం ఈశాన్య భారతదేశంలో నిఘా సంస్థలు, అంతర్గత భద్రత మరియు శాంతి చర్చలతో పనిచేయడం. పశ్చిమ బెంగాల్కి ముందు ఆయన తమిళనాడు మరియు నాగాలాండ్ వంటి రాష్ట్రాల గవర్నర్గా కూడా పనిచేశారు. ముఖ్యంగా గవర్నర్ పదవిని చేపట్టే ముందు ఆయన 2018-19 వరకు భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలువబడి అజిత్ దోవెల్తో కలిసి పనిచేశారు. నాగా శాంతి చర్చలలో 2014 నుండి చాలా సంవత్సరాలు సంభాషణకర్తగా కూడా ఆయనకు గణనీయమైన అనుభవం ఉంది. ఆయన గురించి అత్యంత విశేషమైన విషయం ఏంటంటే శ్రీ ఆర్ఎన్ రవి గారు నిఘా మరియు భద్రతా విషయాలలో నిపుణుడిగా పరిగణించబడతారు. సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు జాతీయ భద్రతా యంత్రాంగంలో విస్తృతంగా పనిచేశారు. దీని ఫలితంగా ఆయన గవర్నర్గా నియమితులయ్యారు. అందువల్ల ఆయన నియామకం పశ్చిమ బెంగాల్లో పరిస్థితిని మెరుగుదలకు దారి తీస్తుందని ఆశిస్తున్నారు. అంతేకాదు దీది ఆట కేల్కతం దుకాన్ బంద్ కాబోతుంది అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.